ఎలా వాళ్ళని అలరించాలి అన్న ఆస్పెక్ట్లోనే నేను ఆలోచిస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినా. బిగ్ బాస్ స్టేజ్ మీద చెప్పారు అమ్మా నాన్న కోసమే ప్రతి నిమిషం ఇంకా ఏం చేసినా అమ్మా నాన్న. సో వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంది వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత? వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు అనమాట. ఎందుకంటే బయట వచ్చిన రెస్పాన్స్ చూసి. సో నిజంగా రెస్పాన్స్ లేదు బయట, మనము ఒకవేళ ఎక్కడో 5th పొజిషన్లోనో లేకపోతే ముందు వీక్స్లోనో ఎలిమినేట్ అయిపోతే యాక్చువల్లీ అంత బాధ ఉండదు. కానీ అంత రెస్పాన్స్ వచ్చి అంత లెవెల్ ఆఫ్ రైజ్ అయ్యి అంత సపోర్ట్ దొరికిన తర్వాత కూడా ఇలా జరిగింది ఏంటి అన్న అసంతృప్తిలో వాళ్ళు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కూడా కొంచెం అసంతృప్తి చెందడం జరిగింది. కానీ వాట్ ఎవర్ హ్యాపెన్స్ నేను వాళ్ళతోని బలంగా నిలబడి మీరేం బాధపడకండి, నేను లైక్ ఇంకా కష్టపడతా మిమ్మల్ని ప్రౌడ్ చేయడానికి అని చెప్పేసి నేను వాళ్ళకి భరోసా ఇచ్చిన. అండ్ నా ఎవ్రీ మూమెంట్ నేను నా లైఫ్లో వాళ్ళ కోసం కష్టపడతా అండ్ వాళ్ళు ప్రౌడ్ అయ్యేలాగా నేను నా ప్రతి మూమెంట్ని గడుపుతా. కొంచెం చిక్కినట్టున్నారు, లోపల ఫుడ్ పెట్టారు కదా, కొంచెం లైక్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో ఐ విల్ గెట్ బ్యాక్, నో వరీస్. నిజంగానా? అంటే ఎందుకంటే ఫుడ్ మీద రెస్ట్రిక్షన్స్ అని కాదు, లైక్ ఫుడ్ దొరుకుతుంది కానీ మైట్ బి ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉండడం అండ్ కంటిన్యూస్లీ ఏదో ఒకటి టాస్క్ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, ఎవ్రీథింగ్ ఏదో ఒకటి యాక్టివ్గా ఉంటూ ఉండాలి కదా ప్రతి క్షణము. సో చాలా క్యాలరీస్ బర్న్ అవుతాయి. మనం బయట లైఫ్లో అయితే మనం కొంచెం వర్క్ చేస్తాం, రెస్ట్ తీసుకుంటాము, దాని తర్వాత మనకు నచ్చినప్పుడు మనం వర్క్ చేయొచ్చు, లేకుంటే మన జాబ్ ఫ్లెక్సిబిలిటీని బట్టి మనం రెస్ట్ తీసుకోవచ్చు. దెన్ మనకి హాలిడేస్ ఉంటాయి, అక్కడ హాలిడే ఉండదు ఒక్కరోజు కూడా, వీక్లీ 1 డే కూడా హాలిడే ఉండదు. సో అవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల సో కొంచెం వెయిట్ లాస్ అవుతుంది చాలా మందికి. సో అది ఓకే. ఇప్పుడు బయటకు వచ్చేసారు కాబట్టి అంటే ఇన్ని రోజులు అక్కడ ఉండి బిగ్ బాస్ ని మిస్ అయ్యా అన్న ఫీలింగ్ వస్తుందా? సో యా, డెఫినెట్లీ మనకి ఆ బిగ్ బాస్ హౌస్ అన్నది ఒక ఎనర్జీ క్యారీ చేస్తుంది అనమాట. ఒక కైండ్ ఆఫ్ ఆరా కానీ ఎనర్జీ కానీ ఒక క్యారీ చేస్తుంది. సో దాంట్లో ఉన్నంతసేపు ఒక ఎనర్జీ అన్నది మన చుట్టూ ఇట్లా ఉంటుంది. సో రాగానే వెంటనే సడన్గా ఒక ఎనర్జీ షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది మనకి. సో కొంచెం టైం పడుతుంది, బట్ స్లోగా అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేసిన అయినా కూడా అది ఉంటుంది. లాస్ట్ టైం కంటే ఇంకా తొందరగా నేను అడ్జస్ట్ అవుతున్నా. సో కానీ లైక్ కొంచెం ఆ ఎనర్జీ షిఫ్ట్ వల్ల లైక్ చిన్న అంటే లైక్ అండ్ ఒక లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటాము. సో మనం మళ్ళీ రెగ్యులర్ లైఫ్కి వచ్చి సో డిఫరెంట్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది ఈ షిఫ్ట్కి, ట్రాన్సిషన్కి. సో బయటకు రాగానే ఫస్ట్ ఏం చేశారు? ఎవరితోనైనా మాట్లాడడం లేదంటే ఫోన్ చూసుకున్నారు? అంటే ఏం లేదు, ఫస్ట్ బయటికి రాగానే అంటే లైక్ ఆ రోజు నైట్ మమ్మల్ని ఫోన్స్ ఇవ్వకుండా సో సమ్ కర్ఫ్యూ విధించారు పోలీసులు. అండ్ అంటే సమ్ ఇది ర్యాలీస్ లాంటివి అవి లేకుండా సో మమ్మల్ని నెక్స్ట్ డే మార్నింగే పంపిస్తామన్నారు top 5 కంటెస్టెంట్స్ని. సో ఫ్యామిలీ వాళ్ళని కూడా అక్కడ జస్ట్ ఫినాలే స్టేజ్ దగ్గర కలిసి వాళ్ళని పంపించేసి సో మమ్మల్ని హోటల్కి షిఫ్ట్ చేశారు చాలా సీక్రెట్గా, వేరే కార్స్లో షిఫ్ట్ చేసి. సో అక్కడికి వెళ్ళి జస్ట్ నేను డిన్నర్ చేసి ఇంకా అప్పుడే యాక్చువల్ ఫోన్స్ లేవు కానీ టీవీ ఉండే హోటల్ రూమ్లో. సో టీవీ ఆన్ చేసుకుని యూట్యూబ్ ఓపెన్ చేసి నేను కొన్ని చూసిన రివ్యూస్ కానీ లేకపోతే కొన్ని వీడియోస్ చూస్తే నాకు ఇంత లెవెల్ ఆఫ్ సపోర్ట్ అండ్ రెస్పాన్స్ దొరికిందా అని చెప్పేసి నాకు ఫస్ట్ ఆశ్చర్యం వేసింది. సో చాలా హ్యాపీగా అనిపించింది, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే లైక్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ లైక్ గుండెల్లో పెట్టుకొని నాకు యునానిమస్గా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళు నేను నచ్చి, నా వ్యక్తిత్వం నచ్చి, లేకుంటే ఒంటరిగా ఆడుతున్నాడు వీడు అని చెప్పేసి ఆ పోరాటం నచ్చి, సో చాలా కోణాల్లో వాళ్ళు నాకు ఒంటరిగా పోరాడటం అనే దాని గురించి కూడా కొంచెం ట్రోలింగ్ అవుద్ది అండ్ సపోర్ట్ చేసే వాళ్ళు దీని గురించి ఏం చెప్తారు? అంటే కావాలని